ఎండాకాలంలో అసలు కర్రీస్ తినాలనిపించదు. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని, కాస్త నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది కదా! సింపుల్‌గా ఒకసారి కరివేపాకు, కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. ఎలా చేయాలి అనుకున్నారుగా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, మెంతులు, అలాగే ముందుగా కరివేపాకు, కొత్తిమీరను బాగా కడిగి పెట్టుకొని అవి కూడా ఏసేసుకోండి. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగాయి అనుకున్నాక కొంచెం స్టవ్ మీద 10 నిమిషాల పాటు వదిలేసి బాగా వేగింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకొని అంతే తాలింపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో తిని చూడండి. నిజంగా అద్భుతంలా ఉంటది. ఎప్పుడైనా మీరు ఈ కరివేపాకు, కొత్తిమీర పచ్చడి ట్రై చేశారా? లేకపోతే ఎలా చేయాలి అనుకుంటే మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో. ప్లీజ్ చూసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. నిజంగా మన రాధమ్మ వంటల్లో చాలా కర్రీస్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.